అసలు మెయిన్ ఏంటంటే మెయిన్ రీజన్ అది కాదు గైస్. 49 అని చెప్పేసి స్టేటస్లు పెట్టారు. మీరు బాగా ఆడుతున్నారు కదా, కాదు క్రాంతి, మీరు బాగా ఆడుతున్నారు కదా, నీ జోలికి ఎవడు రాలేదు కదా, టేబుల్ టాప్ లో ఉన్నా చాలా ఎక్సలెంట్ గా ఆడుతున్నావు అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కదా. ప్రతి ఒక్క టీము 10 టీంలు ఉంటే పంజాబ్ తో పాటు మిగతా 9 టీంలు కూడా పంజాబ్ ని అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఆ అడ్మిన్ గోడికి ఎంత ఒళ్ళు బలిస్తే 49కి ఒక వికెట్ అంట అది పెట్టాడు. ఆడ నుంచి నాశనం అయిపోయారు, పతనం అయిపోయారు అసలుకి. కానీ పంజాబ్ కింగ్స్ పతనం అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఆడ నుంచి స్టార్ట్ అయింది. కోయిన్సిడెన్సా లేకపోతే ఏందనేది తెలియదు కానీ పంజాబ్ పతనం 49 పోస్ట్ పెట్టిన తర్వాత నుంచి ప్రతి మ్యాచ్ ఓడిపోయారు. ఆ నుంచి ప్రతి శాపం పెట్టాడు మళ్ళీ, చండాలపు శాపం ఇది. నాకు భలే కోపం వచ్చింది. ఎందుకంటే నీ ఆట నువ్వు ఆడుకో బానే ఉంది, అసలు ఏ నార్మల్ గా పెట్టుంటారు. నార్మల్ కాదురా, అసలు నీకు ఏం సంబంధం ఉంది? కనీసం నువ్వు వాళ్ళతో ఏమైనా మ్యాచ్ ఆడుతున్నావా? నువ్వు వాళ్ళతో మ్యాచ్ ఆడుతూ ఉన్నప్పుడు 49 కోటి పెట్టినా బర్లా, వేరే వాళ్ళతో మ్యాచ్ ఆడతావు, నువ్వు 49 కోటి ఎట్ట పెడతావు? నువ్వు ఎంత ఒళ్ళు బలిస్తే నీకు అడ్మిన్ కోడికి. 6 మ్యాచ్లు గెలిచారు వరుసగా, 6 మ్యాచ్లు గెలిచారు. ఒక మ్యాచ్ ఏమో టై అయింది, ఆడ నుంచి టప 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 ఓడిపోయారు. మస్తు 4 మ్యాచ్లు ఓడిపోయారు.